హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేసినటువంటి న్యూస్ ఏంటంటే, గేమ్ చేంజర్ని పైరసీ చేసినటువంటి 45 మంది ముఠాని గుర్తించి వాళ్ళ మీద కేసు నమోదు చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దిల్ రాజు అండ్ టీమ్. గేమ్ చేంజర్ సినిమా 10వ తారీఖున రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వక ఒక వారం రోజుల ముందు, రిలీజ్కి ఇంకొక వారం రోజులు ఉందనగా సోషల్ మీడియా వేదికగా ఇది స్టోరీ అంటూ ఫస్ట్ హాఫ్ ఇలా ఉంటుంది, ఇంటర్వల్ ట్విస్ట్ ఇది, సెకండ్ హాఫ్ ఇలా ఉంటుంది, ఓవరాల్గా సినిమా ఎలా ఉంటుందని చెప్పేసి ట్వీట్స్ వేసేసారు. సోషల్ మీడియా ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ మొత్తం లీక్ చేసేసారు. అసలు దీని వెనకాల ఎవరున్నారు, అంత యాక్యురేట్గా ఎవరు పెడతారు? ఖచ్చితంగా ఆ సినిమా తెలిసినటువంటి ఆ టీంలో అయినా ఎవరైనా సరే వేరే వాళ్ళకి సహాయం చేశారా అనేది కూడా చాలా కీన్గా దర్యాప్తు చేస్తున్నారట. సో అతి త్వరలో వాళ్ళందరినీ కూడా 45 మంది గ్యాంగ్తో ఇదంతా ఒక పథకం ప్రకారం చేశారు అని అంటే 1000కి పైగా యూట్యూబ్ ఛానల్స్లో నెగిటివ్ వైబ్రేషన్ సినిమా మీద, అలాగే ఇన్స్టాగ్రామ్లో రీల్స్, సినిమా మీద ట్రోల్స్, ఒక మనిషి మీద ఈ రకంగా, ఒక సినిమా మీద ఈ రకంగా నెగిటివిటీ అనేది గత 10 సంవత్సరాల్లో మనం ఎప్పుడు చూడలేదు. ఖచ్చితంగా గేమ్ చేంజర్ మీద ఈరోజు ఇంత నెగిటివిటీ చూస్తున్నాం. అయితే ఒక అతను పోస్ట్ పెట్టాడు, అతను గేమ్ చేంజర్ హెచ్డి లింక్ రీట్వీట్ ఫర్ విజిబిలిటీ అని చెప్పేసి తను పోస్ట్ వేస్తే, ఎప్పుడు వేశాడు? జనవరి 10వ తారీఖున వేశాడు, సినిమా రిలీజ్ అయిన రోజే, హెచ్డి ప్రింట్. అది కూడా అతను ఆ పోస్ట్ వేస్తే ట్విట్టర్లో 15,000 మంది లైక్ చేశారు ఆ పోస్ట్ని, 4,600 మంది రీట్వీట్ చేశారు అందరికీ కనిపించేలాగా, 7,500 మంది కామెంట్ చేశారు. అంటే ఒక మనిషి మీద, ఒక సినిమా మీద ఎంత నెగిటివిటీ ఉంటే ఎంతమంది సపోర్ట్ చేస్తారు ఈ పైరసీ లింక్ అనేది అర్థం చేసుకోవాలి. అలాగే ఈ యొక్క పోస్ట్ని 1.1 మిలియన్ మంది చూశారు, అంటే దగ్గర 11 లక్షల మంది చూశారు. యావరేజ్గా 11 లక్షల మంది చూశారు కదా. ఒక మనిషికి 200 టికెట్ రూపాయలు వేసుకున్న 11 లక్షలు ఇంటూ 200 దాదాపుగా 20 లక్షలు. అంటే గేమ్ చేంజర్ సినిమా ప్రొడ్యూసర్కి ఈ ఒక్క పోస్ట్ ద్వారానే 20 లక్షల నష్టం. ఇంకా టెలిగ్రామ్లో లింకులు పెట్టారు, వాట్సాప్లో లింకులు పెట్టారు, ఇన్స్టాగ్రామ్లో లింకులు పెట్టారు, ఫేస్బుక్లో లింకులు పెట్టారు. ఎంతమంది చూసారో తెలియదు, ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారో తెలియదు. అంటే ఎంత నష్టం? దాదాపుగా ఒక 50 కోట్ల వరకు నష్టమేగా ప్రొడ్యూసర్కి. మొత్తం సోషల్ మీడియా వేదికగా ఒక హెచ్డి ప్రింట్ లీక్ చేయడం అంటే మామూలు విషయమా? పెద్ద క్రైమ్ ఇది. సో ఖచ్చితంగా 45 మంది ముఠాని అరెస్ట్ చేయనున్నారు. అలాగే వాళ్ళ వెనకాల ఎవరున్నారు, ఎంత పెద్ద పేజీ వాళ్ళైనా సరే, సోషల్ మీడియాలో సినిమా పేజీలు చాలా ఉన్నాయి, ఆ సినిమా పేజీలు ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఈ గేమ్ చేంజర్ పైరసీ లింక్ తాలూకు ఇష్యూ అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. సో దీని గురించి మీరేమనుకున్నారు? ఇట్లాంటి వారికి శిక్ష పడాలా, పడకూడదా, పడితే ఏ రేంజ్లో పడాలనేది మీ అభిప్రాయం తెలియజేయండి కామెంట్ బాక్స్లో.